హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పోచమ్మ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆహా ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు వెబ్ సిరీస్ ని టోటల్ గా 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 25 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళు అరకు దగ్గరలో ఉన్న ఒక ఎస్టేట్ కి అయితే రావడం జరుగుతుంది అనమాట. వన్స్ ఆ ఎస్టేట్ ని తీసుకున్న తర్వాత వాళ్ళ పోచమ్మ విషయంలో ఒక తప్పు అయితే చేస్తారు. సో ఆ పోచమ్మ శాపం వల్ల వాళ్ళ డాక్టర్ అయిన జెస్సీ అయితే చనిపోద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ పోచమ్మ శాపం ఏంటి, అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది, వీడి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ పోచమ్మ అన్న వెబ్ సిరీస్. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే నేను సింపుల్ గా చెప్పేస్తా, ఎందుకంటే మళ్ళీ తెలుగు వెబ్ సిరీస్ కదా, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట. కామెంట్ పెట్టడం ఈజీగా పెట్టేస్తారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వెబ్ సిరీస్ కంటెంట్ చూడడంలో. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటాను. సో ఈ టైప్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నేను చాలా చూసేసా. సో అందుకే నాకు ఈ సిరీస్ టూ ప్రిడిక్టబుల్ అనిపించింది అండ్ చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గా అనిపించింది. పైగా పోచమ్మ అన్న థీమ్ ఏదైతే ఉందో జస్ట్ ఏదో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాడుకున్నట్టు ఉంది తప్ప దాని చుట్టూరు అయితే పెద్ద స్టోరీ ఏం నడిచినట్టు నాకైతే కనిపించలేదు. సో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు సిరీస్ అన్నది. మరి ఎవరికి వర్కౌట్ అవుతుంది అంటే, మీరు పెద్ద బయట వెబ్ సిరీస్లు చూడమో, కొరియన్ థ్రిల్లర్స్ చూడమో, హాలీవుడ్ వెబ్ సిరీస్లు కూడా చూడమో, జస్ట్ ఓన్లీ ఎలా తెలుగు డబ్బింగ్లో ఏమన్నా వచ్చినా, తెలుగు వెబ్ సిరీస్లు ఏమన్నా వచ్చినా అవి మాత్రమే చూస్తాము అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో చూసుకోండి, మీకు వర్కౌట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు నాకు నచ్చలేదు అన్నాం కదని చెప్పేసి నా మీద ఈ యుద్ధం ప్లాన్ చేయకండి. ఓకే, నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను చాలా చూసేసా ఈ టైప్ ఆఫ్ సిరీస్లు అన్నవి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే టూ మచ్ ప్రిడిక్టబుల్ అనిపించింది. వన్స్ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు తెలుసు బ్రో, ఎక్కువ ఎవరినైతే నెగిటివ్ గా చూపిస్తారో వాడి తప్ప వేరే వాళ్ళు అందరూ కిల్లర్స్ అవుతారని. సో మీకు సేమ్ ఎక్కడ కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది, కొత్తగా అయితే ఏమి ఉండదు. నాకు ఆ స్టార్టింగ్ అర్థమైపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ లో జెస్సీ మరణం ఇదంతా చూపిస్తారు, పోచమ్మ శాపం అంటారు. సో అక్కడే క్లియర్ గా అర్థమైంది ఏం జరిగింది ఏంటని చెప్పేసి. బట్ ఎందుకు అన్న దానికోసం చివరి వరకు వెయిట్ చేసి చూడాలి మీరు. ఆ ఎందుకు అన్న పాయింట్ మెయిన్, ఎవరు చంపారు ఏంటన్నది మీకు నాకైతే ప్రెడిక్టబుల్ అనిపించింది, ఎందుకంటే ఎక్కువ సిరీస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. బట్ నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ సిరీస్ తో పోచమ్మ అన్న కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేసుకోలేదు. అసలు అవసరమే లేదు. ఇట్స్ లైక్ జస్ట్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాత్రమే. మైథాలజీ తోటి అండ్ పోచమ్మ తోటి సంబంధం ఏం లేదు. లాస్ట్ ఎపిసోడ్ లో ఒక లైన్ పడుద్ది అంతే, ఎవ్రీ సిన్ యాజ్ ఎ విట్నెస్ అని చెప్పి సంథింగ్ ఇలా పడుద్ది. ఆ విట్నెస్ ఎవరో కాదు, పోచమ్మ అన్నట్టుగా పెడతారు. అంటే లైక్ కర్మ ఫలితాలు, మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు ఏదోలాగా, ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం పోచమ్మ అన్న దేవతని యూజ్ చేసుకున్నారు తప్ప మొత్తం సిరీస్ అంతా కూడా ఆమె చుట్టూరు నడుస్తుంది అంటే అలాగేం లేదు. బట్ వీళ్ళు ప్రమోట్ చేసిన విధానం మాత్రం అలాగే ఉంది. బట్ నాకైతే అది ఎక్కడ కనిపించలేదు నాకు. సో అమాయకం ఇరికించం అనిపించింది భయ్య, ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సిరీస్ తో. అండ్ 5 ఎపిసోడ్స్ లో కూడా వీళ్ళు రాసుకున్న డ్రామా ట్విస్ట్లు కానీ, అంటే క్యారెక్టర్స్ మధ్య ఉండే ఈ కన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చాలా రెగ్యులర్ గా అనిపించింది నాకు. చాలా సిరీస్ లో చూసాను ఇవన్నీ కూడా నేను. అండ్ మొత్తం తెలుగులో కూడా ఇలాంటివి 1-2 ఉన్నాయి. అంటే ఈ క్రైమ్ ని చూపించే విధానం ఇదంతా కూడా ట్విస్ట్ పరంగా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందని చెప్పను కానీ, బట్ యా మీకు అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ఒక స్టేజ్కి వచ్చేసాక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కనుక. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే చాలా దిక్కును కూడా సిరీస్లో చాలా బొక్కలు ఉన్నాయి భయ్య. అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా అస్సలు ఉండదు. జస్ట్ 5 ఎపిసోడ్స్ అంతే. ఇది స్టార్టింగ్ తీసుకొస్తారు, కూతురుని చంపేస్తారు, తర్వాత మళ్ళీ టైం లైన్ అటు ఇటు మారుస్తుంటారు. అసలు ఎమోషనల్ బిల్డప్ అసలు వర్కౌట్ అవ్వదు అసలు. అండ్ క్యారెక్టర్స్ మధ్య కూడా మెయిన్ గా జెస్సీ ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, అసలు సూట్ అవ్వలేదు. మనోడు వార్నింగ్ ఇస్తున్నట్టు నవ్వు వచ్చేది నాకు. ఎమోషనల్ అసలు వర్కౌట్ అవ్వలేదు ఆయన ఫేస్ లో. కూతురు చచ్చిపోయింది ఒక పక్కన, ఇంకో కూతురు ఏమో ప్రాబ్లమ్స్ లో ఉంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా క్లాసీగా, చాలా నీట్ గా, ఏం జరగలేదు అన్నట్టుగా తిరుగుతుంటాడు. నాకు అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ రిలీజియస్ పరంగా కూడా అందరి దేవుళ్ళు ఒకటి అన్నట్టు సంథింగ్ ఒకటి చెప్తారన్నమాట. అది కూడా నాకు అసలు సెట్ కాలేదు. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు భయ్య. అదే మీరు చూద్దాం అనుకుంటే చెప్పాను కదా స్టార్టింగ్, ఎవరికి వర్కౌట్ అవుద్దో వాళ్ళు చూద్దాం అనుకుంటే చూసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మరి ఫుల్ గా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఉన్నాయి, ఎక్స్పోజింగ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. మరి స్కిప్ చేసుకుని చూస్తానంటే చూసేసుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. మరీ బోల్డ్ కన్నట్టు అయితే లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.